ఏపీ ప్రగతి కోసం ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏపీకి మేలు చేసే ఏ అవకాశాన్ని వదిలిపెట్టొద్దన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదమన్నారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ కు సిడ్నీలో ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల నుంచి సిడ్నీ చేరుకున్న తెలుగు ఎన్ఆర్ఐలు లోకేష్ కు స్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ అందరితో ఫోటోలు దిగారు. సిడ్నీలో జరిగిన తెలుగు డయాస్పోరాలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఏపీలో ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందో ఆయన తెలిపారు. భారత్లోని అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండగా ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉందన్నారు లోకేష్. ఒకే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. ఏపీకి గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు లోకేష్. కేంద్రం సహకారం వల్లే రాష్ట్రానికి గూగుల్ కేంద్రం వచ్చిందని చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం పక్క రాష్ట్రాలతోనూ యుద్ధాలు చేస్తున్నామన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం ఆరంభం మాత్రమే అన్నారు లోకేష్. చంద్రబాబు విజనరీ లీడర్ అని ప్రశంసించారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని లోకేష్ అన్నారు. ఆయన వయసు 75 ఏళ్లైనా 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులను ఇప్పటికే ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు. నేను చాట్ జీపీటీకి వెళ్ళి ఎత్తికాయి క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని. అంటే ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం, ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని లోకేష్ కోరారు. ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ మెక్కేతో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా ఇండియా స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో ఏపీని చేర్చాలని కోరారు. ఆస్ట్రేలియా ఏపీ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలన్నారు. లోకేష్ ఈ నెల 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆ దేశ హై కమిషనర్ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్ని సందర్శించి అధునాతన బోధనా పద్ధతుల్ని అధ్యయనం చేస్తారు. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్ షోలలో పాల్గొననున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు.